హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 19th ఆగస్ట్ అండ్ టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే మనకి యాపిల్ నుంచి అంటే యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 18 సిరీస్లో మనకి ఐఫోన్ 18 అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అండ్ అల్ట్రా కూడా ఉండబోతుందంట ఈసారి. ఇప్పుడు లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ అల్ట్రా మొబైల్ మీకు ఫ్లిప్ మొబైలా మరి ఫోల్డబుల్ మొబైల్ అనేది ఇంకా మనకైతే తెలియదు. అలాగే ఈ ఐఫోన్ మోడల్స్లో మనకి అంటే మీకు ఐఫోన్ అల్ట్రా కావచ్చు, అలాగే ప్రో మ్యాక్స్ కావచ్చు, వీళ్ళలో మనకి A20 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు, బయోనిక్ చిప్ అయితే. అండ్ ఇప్పుడు మీరు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్తో అంటే మీకు A19 ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే మీకు A20 ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ 18% పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే మీకు 32% వరకు అయితే మీరు ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు ఈ ప్రాసెసర్లో. అలాగే మీకు మెయిన్గా వచ్చేసరికి అయితే 17కి అంటే కంపేర్ చేసుకుంటే మీరు 18 ప్రో మ్యాక్స్ కానీ ఈ మోడల్స్లో కానీ ఆల్మోస్ట్ $100 వరకు అయితే వీళ్ళు ప్రైస్ అయితే హైక్ చేయబోతున్నారంట. iQOO Neo 11 అల్ట్రా ఇదైతే మనకి చైనాలో లాంచ్ చేశారు. ఇది మనకి ఇండియాలో తీసుకొని వస్తారా రాదా అనేది ఇంకా కన్ఫర్మేషన్స్ అయితే బయటకి అయితే రాలేదు. బట్ మనకి iQOO Neo 11 అల్ట్రాలో కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. మనకి ఇందులో మెయిన్గా వచ్చేసరికి అయితే బ్యాటరీ 9100 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు MediaTek Dimensity 9500 మీకు M ప్రాసెసర్ అంటే మాడిఫైడ్ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే చూడొచ్చు. CMF Buds Neo ఇవి ఇండియాలో మనకి లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇది మనకి అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మేషన్స్ అయితే బయటకు వచ్చాయి. అంటే ఆగస్టు 20th లాంచ్ చేయబోతున్నారు. అండ్ అంటే రేపే అనమాట. ఇది మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఇందులో హైలైట్స్ కానీ అలాగే మనకి ప్రైజెస్ ఎంత పెడతారు అనేది మనం లాంచ్ అయ్యాక చూద్దాం. అలాగే మనకి ఇది 3 కలర్స్లో వస్తుంది, బ్లూ, బ్లాక్, వైట్ ఇవి అయితే ఉంటాయి. మీకు ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి అయితే మనకి ముంబైలోని గట్కాపూర్ అనే విలేజ్కి అయితే జరిగింది. అంటే గట్కాపూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఏమైందంటే ఒక అతను వైర్స్ని అయితే ముట్టుకున్నాడు. అంటే మీకు ట్రైన్స్ ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎలక్ట్రిక్ వైర్స్ అయితే ఉంటాయి పైన, అదైతే ఇతను ముట్టుకున్న తర్వాత అతనికి షాక్ కొట్టింది. అతనికి మేజర్ ఇంజురీస్ అయితే అయ్యాయి. అండ్ ఇప్పుడు అతను ఏడబడ్డాడు అంటే ఆ ట్రైన్ పైన పడ్డాడు. కంప్లీట్గా అతను అంటే బతికే ఛాయిస్ అయితే ఉన్నాయని వీళ్ళు పోలీసులు అయితే అతన్ని కిందికి అయితే దించారు నిచ్చెన వేసుకొని అయితే. అండ్ ఇప్పుడు రైల్వే స్టేషన్ పోలీసులు ఉంటారు కదా, అతన్ని మనకి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అండ్ ఇంజురీస్ అయితే మేజర్గా అయ్యాయి. ఇతను అయితే బతకచ్చు అంటున్నారంట. PS5లో ఇప్పుడు మార్వెల్ ఎడిషన్ అయితే రాబోతుంది. మీకు మాల్వేర్ ఎడిషన్ అయితే తీసుకుని వస్తున్నారు. మీకు PS5 కంట్రోల్ లెవెల్స్ కావచ్చు, PS5 కావచ్చు, ఇవన్నీ మీకు కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇవి మనకి ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మనకి మెయిన్గా సేల్స్కి వచ్చేసరికి అయితే ఇది సెప్టెంబర్ 15th అయితే రాబోతుంది. ఇది కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. మీకు స్క్రీన్ పైన చూడొచ్చు ఒకసారి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డే వచ్చేసరికి అయితే మనకి అమెజాన్ బేసిక్స్ 3-in-1 USB Type-C HDMI అడాప్టర్. ఇది మీకు నార్మల్ ప్రైస్ వచ్చేసరికి అయితే 99 ఉంటుంది. 100,999 ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఇది ఆఫర్లో వచ్చేసరికి అయితే 404 రూపీస్ అలా అయితే వస్తుంది. 5 Gbps స్పీడ్తో అయితే మనం ఫైల్ ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, మీకు ల్యాప్టాప్స్ కావచ్చు, ఇలాంటి మీకు Type-C పోర్ట్స్ అంటే ఆల్ Type-C పోర్ట్స్ ఉంటాయి చూడండి, వీటికైతే మనకి ఇది పనిచేస్తుంది. మీకు లైట్నింగ్ కేబుల్కి అయితే ఇది పనిచేయదు. చెక్ చేయండి. ఈ డీల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు రాబోయే ఐప్యాడ్స్లో అయితే మీకు కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. అంటే మీకు యాక్షన్ బటన్లో అయితే తీసుకుని వస్తున్నారంట ఐప్యాడ్లో వచ్చేసరికి అయితే. ఇవన్నీ యాపిల్ ఇన్సైడర్స్ ఉంటారు కదా, అంటే అందులో పనిచేసే వాళ్ళు కొన్ని లీక్స్ అయితే బయటకు వదిలారు. ఆల్మోస్ట్ మీకు ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది. అందులో మీకు అంటే యాపిల్కి ఫ్యూచర్కి సంబంధించిన డివైజెస్లో ఏమేమి తీసుకొని వస్తారనేది అందులో అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ డివైస్కి ఈ ఫీచర్ తీసుకొని వస్తారనేసి అయితే లేదు, బట్ మేబీ తీసుకొని అయితే రావచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. మీకు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్లో ఒక అప్డేట్ అయితే వచ్చిందంట. ఇతను ఏం చెప్తున్నాడంటే అప్డేట్ చేసిన తర్వాత నా మదర్ బోర్డ్ కానీ ఇవి డ్యామేజ్ అయ్యాయి. అండ్ కంప్లీట్గా ఇతనికి లూప్లో ఏం జరుగుతుందంటే సామ్సంగ్ మొబైల్ పవర్ ఆన్ అవుతుంది, అలాగే ఆఫ్ అవుతుంది. ఇక ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.